నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలతో కలిసి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని, సిరికొండ తోంపల్లి సొసైటీ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలని, అవినీతికి అడ్డాగా మారిన సొసైటీ అధికారులు, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రమేష్ మాట్లాడుతూ, రుణమాఫీ 3 దఫాలుగా జరిగినప్పటికీ అనేక మంది రైతులకు రాలేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి అవసరం లేకుండా రుణమాఫీని జరిగేలా చూడాలని ఆయన కోరారు. ముఖ్యంగా సిరికొండ మండల కేంద్రంలో గల సొసైటీ తోంపల్లి సొసైటీలలో రుణాలు తీసుకున్న రైతాంగానికి అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆన్లైన్ చేయకపోవడంతో రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ఇట్టి విషయంలో పలు దఫాలుగా ఆందోళన చేపట్టిన అధికారుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ విషయంలో, సొసైటీలో జరిగిన అవినీతి విషయంలో జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిరికొండ సొసైటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిరికొండ రైతులకు సొసైటీ రుణాలు మాఫీ అయ్యే వరకు వారికి అండగా ఉండి ఆందోళనకు పూనుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీని అమలు చేస్తున్న తరుణంలో రైతు రుణమాఫీ ఏదైతే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసి 15 ఆగస్టు వరకు రైతు రుణం కానీ రైతును చూస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు తప్పులు దొరికినటువంటి రైతులకు నేటికి రుణమాఫీ చేసే ఉద్దేశం లేనట్టుగానే కనబడతా ఉన్నది. కనీసం వాళ్ళని రైతులను పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇప్పటికీ సరి చేసిన దాఖలాలు లేవు. నిజమైన రైతులు, అర్హులైనటువంటి రైతులను సిరికొండ సొసైటీలో 132 మంది పేర్లు గల్లంతైనని చెప్పేసి గత 2 నెలలుగా మేము బగ్గోలు పెడుతున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, ప్రెస్ మీట్లు పెట్టినా, ధర్నాలు చేసి మేము కాయిదాల రూపంగా అప్పచెప్పినప్పటికీ కూడా 132 మంది డీటెయిల్స్ ఇప్పటికీ వాళ్ళు అప్లోడ్ చేయకపోవడము, వాళ్ళని రుణమాఫీకి అర్హులను చేయకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సిరికొండ సొసైటీలో ఇప్పటికే అవకతవకలు జరిగాయని గత 6 నెలల క్రితం మేము ఒక నిమరణం రూపాన కూడా చెప్పాం. 915 సంచులు గల్లంతైనాయి, వాటి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము సిపిఎంఎల్ మాస్ లైన్ గా డిమాండ్ చేశాం. కానీ ఆనాడు విచారణ జరిపినట్టుగానే జరిపి ఎక్కడ కూడా అవినీతి పరులను శిక్షించకుండా యథావిధిగా ఆనాడు అవినీతికి పాల్పడినటువంటి అందులో ఉన్న స్టాఫ్ వాళ్ళను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. అదే చర్యలు ఆ రోజు తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ 132 మంది పేర్లు సకాలంగా వచ్చేయి, ఆన్లైన్ లో అయ్యాయని చెప్పేసి గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అలాంటి స్టాఫ్ ను, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి స్టాఫ్ ను తొలగించి అర్హులైనటువంటి రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే తూంపల్లి సొసైటీలో 15 మంది పేర్లు లేవని చెప్పేసి కూడా చెప్పాం. ఆ 15 మంది పేర్లు కూడా ఇప్పటికీ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సొసైటీ, ఆ తూంపల్లి సొసైటీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, నిన్నాక మొన్న పోచయ్య అనే ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణకు వస్తే అక్కడున్న స్టాఫ్ ఎవరు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టి వాళ్ళు తప్పించుకుపోయారనంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పకనే చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సెక్రటరీలను, మాజీలను, తాజా మాజీలను, ఇప్పుడున్న సెక్రటరీలను పిలిపించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడినటువంటి డబ్బులను వెంటనే రికవర్ చేసి రైతులకు యథావిధిగా పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ చర్యలకు చేపడుతున్న ఈ అవినీతికి పాల్పడినటువంటి ఈ దోపిడీ దొంగలను తరిమి కొట్టేంత వరకు ఈ రైతులు ఉద్యమిస్తారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.